దోస్తులు మీకోసం అయితే ఇలా మంచి టాపిక్ అయితే తీసుకొచ్చా. అదేంటంటే నిన్నైతే మనం ఐటీ బెటరా జాబ్ బిజినెస్ చేస్తే బాగుంటుందని చెప్పాను కదా. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే మనం ఏది చేస్తే బాగుంటుందని నేను చెప్తాను అనమాట. ఇంతకుముందు వీడియోలో మనం అయితే జస్ట్ ఐటీ బాగుంటుందా అసలు బిజినెస్ చేస్తే బాగుంటుందని చెప్పే కదా. ఇప్పుడు మాత్రం ఐటీ జాబ్ ఎలా తెచ్చుకోవాలి, యాక్చువల్గా అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎలా ఉన్నాయి ఐటీ జాబ్స్ అనేది, నెక్స్ట్ ఫ్యూచర్లో నువ్వు ఐటీ జాబ్ ఎలా కొట్టాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలా ఐటీ జాబ్ కొట్టాలనేది నేను అనేది చెప్తాను అనమాట ఈ వీడియోలో. ఈ వీడియో మాత్రం టిల్ ఎండ్ వరకు చూడండి, మీకు మొత్తం అర్థమవుతుంది. నేను ఎలా ఈజీగా మీరు ఎలా స్కిల్స్ అని నేర్చుకోవాలని మొత్తం అనేది నేను చెప్తాను అనమాట. మీరు ఎలా కెరీర్ అనేది ఎలా స్టార్ట్ చేయాలో కూడా చెప్తాను అనమాట. లైఫ్ అనేది వే చేసుకోకుండా ఇయర్ గ్యాప్ రాకుండా నేను అనేది ఈ వీడియోలో మొత్తం క్లారిటీగా చెప్తాను అనమాట. మీరు తప్పకుండా ఈ వీడియోని అయితే ఫుల్ వీడియో అయితే చూడండి. చూసినాక అయితే మన వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మనైతే డైరెక్ట్ వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైన సిచ్యువేషన్ ఏంటంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా ఐటీ జాబులు రావాలంటే చాలా కష్టంగా ఉన్నాయి కదా. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం ఏదైనా ఒక జాబ్ చేయాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 22, 21, 2019, 2020 పాస్ అవుట్ కూడా చాలామంది ఉన్నారు. 2018 పాస్ అవుట్ కూడా ఉన్నారు. ఎందుకంటే రిసెషన్ వచ్చి చాలామంది జాబ్స్ అనేది పోయినాయి, కొంతమంది జాబ్స్కి రాలేదు. మనకు ఫ్రెషర్స్ అనేది ప్రతి ఇయర్ వస్తున్నారు. కాబట్టి మనం ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏదైనా ఒక జాబ్ చేయాలి. కొంతమందికి జాబ్స్ వచ్చి 1 year కూడా ఉండి వాళ్ళు ఇంటికాడ ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళు కొంచెం టైం అనేది వేస్ట్ చేస్తారు. ఇది అలాంటి వాళ్ళ కోసం నేను ఈ వీడియో తీస్తున్నా. కొంతమంది జాబ్స్ వచ్చి 1.5 year అలా చేసి ప్రాజెక్ట్స్ లేక జాబ్స్ అనేది కొన్ని కంపెనీలు అనేది తీసేయనమాట. అలాంటి వాళ్ళ కోసం నేను అనేది మోటివేషన్ చేయడానికి ఈ వీడియో అయితే తీసుకొచ్చా. మన వీడియో చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. అదేంటంటే ఇప్పుడు చాలామంది వాళ్ళు స్కిల్స్ లేవనో లేకపోతే ప్రాజెక్ట్ చేయలేదు, నేను ఏ ఎక్స్పీరియన్స్ పెట్టి ఎలా వెళ్ళాలి, అసలు ఐటీకి ఎలా వెళ్ళాలి, ఇప్పుడు నాకు ఇంతకుముందు నేను ప్రాజెక్ట్ చేయలే కదా, ఆ ప్రాజెక్ట్ ఎలా ఇంటర్వ్యూలో ఏం చెప్పాలి, నాకు అసలు ఏం తెలియదు కదా అని వాళ్ళ క్వశ్చన్ మార్క్లో మైండ్ అలానే ఉంటుంది. ఆ వీడియోలు అట్లాంటి తెలియక వాళ్ళు ఏంటంటే లైఫ్ అనేది వేస్ట్ చేసుకుంటారు అనమాట. ఎందుకంటే 16 years చదువుకొని బీటెక్ డిగ్రీలు అయిపోయి కూడా వాళ్ళు ఇప్పుడు అనేది ఇంటికాడ ఉండి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కదా. అలాంటి వాళ్ళ కోసం నేను ఏం చేస్తాను అంటే, ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ప్రస్తుతం సిచ్యువేషన్లో ఇప్పుడు ఒక నాన్ ఐటీ జాబ్స్ అయితే చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా ఆగ్నియంట్లు కానీ, విప్రోలు కానీ, టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, ఎసెంచర్ కానీ, ఇంకా చాలా అంటే చాలా కంపెనీలు ఉన్నాయి. అలాంటి కంపెనీలో మనం ఏదో ఒక ప్యాకేజ్తో ఒక 3-4 months చేసి మనం ఏదో డాక్యుమెంట్స్ పెట్టేసి మెడికల్ డాక్యుమెంట్స్ పెట్టేసి 1 year అట్లా 3-4 months చేసేసి మనం ఏం చేయాలంటే దాంట్లో నుంచి అప్స్కాండ్ అవ్వకుండా రిలీజింగ్ లెటర్ తీసుకోవాలి. తీసుకున్నాం అనుకో 3-4 monthsలో నీకైతే ఆ ప్రాజెక్ట్ అయితే తెలుస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 3-4 monthsలో నువ్వైతే ప్రాజెక్ట్ అయితే నేర్చుకున్నాక ఆ ప్రాజెక్ట్ ఏం చేయాలి, ఇప్పుడు ఇంతకుముందు ఐటీలో చేసావు కదా, అదే ఎక్స్పీరియన్స్ పెట్టి నాకు ఈ ప్రాజెక్ట్ నేర్చుకున్నాను నాన్ ఐటీలో నువ్వు ఒక 3.5 to 4 LP అనే ప్యాకేజ్ నువ్వు తెచ్చుకోవచ్చు అనమాట. ఇది ఎట్లా తెచ్చుకోవచ్చు అంటే 3 months అని వేరే కంపెనీలు చేసావు కదా, సో నాకు ఏదో హెల్త్ బాగాలేదు, నేను అనేది ఈ రిజైన్ చేస్తున్నాను ఆ కంపెనీకి చెప్పేసి ఆ 3 monthsలో నువ్వు అనేది ఏ ప్రాజెక్ట్ నేర్చుకున్నావు అదే ప్రాజెక్ట్ పెట్టేసి నెక్స్ట్ కంపెనీకి వెళ్ళావు అనుకో నీకు మంచి లైఫ్ ఉంటుంది. అలా నీకు ఏదైనా ఫ్యూచర్ అనేది వేస్ట్ అవ్వదు. ఏదో ఒకరైతే నేర్చుకుంటూ ఉంటావు. తర్వాతకి ఫర్దర్గా నీకు అందులో కంపెనీలో నీకు బాగా నాలెడ్జ్ ఉండి నీకు స్కిల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకో, ఆ కంపెనీ ఇంటర్నల్గా నీకు అనేది ఐటీకి కూడా మూవ్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. కాబట్టి నా సజెషన్ ఏంటంటే మీరు అనేది టైం వేస్ట్ చేసుకుంటే ఇయర్ గ్యాప్ అనేది తెచ్చుకోకుండా మీరు ఏదో ఒక జాబ్ అయితే చేయండి. ఐటీ జాబ్ తెచ్చుకోవాలంటే మినిమం ఏం చేయాలి, ఫ్రెషర్స్ అయితే మాత్రం ఏం చేయాలంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఏ ఇన్స్టిట్యూట్లో అనేది జాయిన్ అవ్వద్దు. ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యి లైఫ్ అంతా వేస్ట్ చేసుకున్నారు. వాళ్ళు 1 year అని చెప్తారు, కోర్సు 1 year కంటే ఎక్కువనే చేసి దాన్ని అయితే టైం అనేది వేస్ట్ చేస్తారు. కాబట్టి అలాంటి టైం అనేది మీరు వేస్ట్ చేసుకోవద్దని నా ఎక్స్పీరియన్స్ అనేది మీకు చెప్తున్నా ఫ్రెండ్స్. మన వీడియో వల్ల మీకు అయితే చాలా ఉపయోగపడుతుంది నేను అనుకుంటున్నా. ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు మనం 1 year అయితే చేసినాం అనుకో, ఆ కోర్సులో వాళ్ళు సరిగ్గా చెప్పరు, వాళ్ళు అన్నీ చెప్తాను మనకైతే ముందు చెప్తాను అనమాట. 35,000-40,000 అయితే కట్టించుకుంటారు, మనకైతే వాళ్ళు ఏం చెప్పరు, వేస్ట్ అనమాట. మనమైతే మనకున్న స్కిల్స్లో ఓన్గా యూట్యూబ్లో చాలా అంటే చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా ఛానల్స్ ఉన్నాయి అనమాట. ఆ ఛానల్స్లో కొన్ని నేర్చుకోండి ఫ్రెషర్కి ఎలా ఉండాలి. యాక్చువల్గా మనం ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఐటీ జాబ్స్ అయితే లేవు. మీరు ఏం చేయాలంటే నాన్ ఐటీ ఏదో ఒక జాబ్ అయితే చేసుకుంటూ ఆ స్కిల్స్కి అనేది ప్రిపేర్ అవుతుండాలి. టైం దొరికినప్పుడు ఆన్లైన్లో చూస్తూనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు SQL ఇష్టం అనుకో, SQL మీద యూట్యూబ్లో కొట్టండి, సెర్చ్ చేస్తే మీకు బేసిక్ చాలా అంటే చాలా చెప్తారనమాట. అలాంటి మీరు రోజు డైలీ ఒక 1/2 hour 1 hour అనేది టైం కేటాయించారనుకో, ఇటు జాబ్ చేస్తుంటే మీ పేరెంట్స్ కూడా మీకు రెస్పెక్ట్ ఇస్తారు, అటు రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరు కూడా తను జాబ్ చేస్తున్నానని ఒక వాళ్ళ మైండ్లో అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు కూడా మన కాలమే మనం బతుకుతున్న ఒక నమ్మకం అనేది ఉంటుంది. అప్పుడు మీకు కాన్ఫిడెంట్ కూడా వస్తుంది. మీరు కన్సిస్టెన్సీగా అనేది రోజు ఇలానే ట్రై చేయండి, తప్పకుండా మీకు అనేది సక్సెస్ అనేది అవుతారనమాట. ఇదే కాదు, ఏదైనా కానీ గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్ కానీ ఏ జాబ్ అయినా రావాలన్నా మీరు అనేది కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తేనే మీకు లైఫ్లో ఈజీగా సక్సెస్ఫుల్ అనేది అవుతారనమాట. నా ఒపీనియన్ ఏంటంటే మీరు తప్పకుండా మీరు అనేది టైం అనేది వేస్ట్ చేయొద్దు. ప్రతి టైంని మీరు అనేది ఉపయోగించుకోవాలి. నాకు అదే కావాలి. మీరు ఉపయోగించుకున్నారనుకో లైఫ్లో మాత్రం పక్కా
ఇప్పుడు కష్టపడితే లైఫ్లో సుఖపడతారని పెద్దలు కూడా అంటారు. ఎప్పుడైతే మనం ఉన్న ఏజ్లో మన కరెక్ట్ ఏజ్లో మనం కష్టపడాలి. ఇప్పుడు మనం అనుకుంటాం కొంతమంది ఇంకా ఫ్యూచర్లో కష్టపడదాంలే, ఫ్యూచర్లో చదవడంలే అంటే కొంచెం కొద్ది రోజులు ఆయనకు చదువుదాం అని అలా అని అసలు అనుకోకండి. మైండ్ నుంచి అది తీసేసి మెయిన్గా అనేది ఏదైనా ఒకటి ప్రయత్నించండి. కన్సిస్టెన్సీగా ఒక దాని మీద ఒక వేలో వెళ్ళండి. ఇది 2000 వెళ్తా, నేను అటు వెళ్తా ఇటు వెళ్తా అని అసలు పెట్టుకోకండి. అంటే నేను ఐటీ జాబ్ చేయాలా, నాన్ ఐటీ చేస్తే ఏం బాగుంటుంది అలానే థింక్ చేయండి. నా ఒపీనియన్ ఫ్రెండ్స్, మీకైతే మంచి ఇలాంటి టిప్స్ ఇంకెన్నో ఇస్తుంటా. నేనేందని చెప్తున్నంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ ఎండ్ ఉంటే ఫ్రంట్ ఎండ్ మీద రండి, జావా ఉంటే జావా మీద రండి, ఇంకా ఎస్క్యూఎల్ ఉంటే ఎస్క్యూఎల్ రండి, ఇంకా మీకు టెస్టింగ్ మీద ఉంటే టెస్టింగ్ నాలెడ్జ్ వెళ్ళండి. మీకు ఏది ఇష్టం ఉంటే అది ఇష్టం వెళ్ళండి. నేను కంపెనీస్ కూడా మంచి కంపెనీస్ అనేది మీకు ఒకవేళ కావాలంటే మన వీడియోలో కామెంట్ చేయండి. మీకు ఎక్కడైనా ఇంటర్వ్యూస్ ఉన్నా నేను అనేది ఇన్ఫామ్ చేస్తా. అన్నా నాకు ఇలా ఇంటర్వ్యూస్ ఎక్కడ ఉంటే చెప్పండి అని చెప్తే నేనైతే పక్కా ఇన్ఫామ్ చేస్తా. నేను ఎందుకంటే చాలామంది జాబ్లెస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ హెల్ప్ చేయాలనుకుంటున్నా. ఈ వీడియో వాళ్ళకి ఉపయోగపడుతుందని నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. మెయిన్గా ఐటీ జాబ్ కోసం అయితే మనం ఏం చేయాలంటే ఫస్ట్ అయితే నాన్ ఐటీలో జాయిన్ అయ్యి ఏదో ఒక ఐటీకి అయితే షిఫ్ట్ అవ్వడానికి బెస్ట్ ఛాన్సెస్ అనమాట ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఎందుకంటే నాన్ ఐటీలో చేస్తామనుకో నీకు కొంచెం నాలెడ్జ్ వస్తుంది, అసలు వర్క్ కల్చర్ ఏంది, ప్రాసెస్ ఏంది, అసలు ఎట్లా చేస్తారు, అసలు కల్చర్ ఏంది అనేది తెలుస్తుంది అనమాట. ఆ కల్చర్ తెలవడం వల్ల నీకేమైందంటే నీకు నెక్స్ట్ ఫ్యూచర్లో ఐటీలో కూడా సేమ్ కల్చర్ ఉంటుంది. నాన్ ఐటీలో ఏ కల్చర్ ఉంటుందో ఐటీలో కూడా అదే కల్చర్ ఉంటుంది. ఆ కల్చర్ నేర్చుకున్నట్టు ఆటోమేటిక్గా నీకు కమ్యూనికేషన్ కూడా పెరుగుతుంది. కమ్యూనికేషన్ పెరగడం వల్ల కొంచెం కాన్ఫిడెంట్ వస్తుంది, డేర్నెస్ కూడా ఉంటుంది. ఆ డేర్నెస్ అనేది నీకు ఇక్కడ ఇంటర్వ్యూ అయినా ఈజీగా మాట్లాడగలుగుతావు. ఎందుకంటే రోజు మీ టీఎల్స్తో, మీ పార్ట్నర్స్తో కానీ మీ మేనేజర్స్తో కూడా మాట్లాడి నీకు అనేది అలవాటు అవుతుంది. ఎందుకంటే నాన్ ఐటీలో కూడా కొన్ని ప్రాజెక్టులలో మనం అనేది డేర్గా వాళ్ళకి ఎస్డిఎంతో పెద్ద మేనేజర్తో మాట్లాడాల్సి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ నువ్వు ఫేస్ చేయడం వల్ల నీకు అనేది సింపుల్ అవుతుంది అనమాట. తర్వాత ఇంటర్వ్యూలో పోయినప్పుడు కూడా నీకు ఈజీగా నువ్వు క్రాక్ చేయొచ్చు, ఈజీగా మాట్లాడచ్చు ఏం భయపడకుండా. దీనివల్ల నువ్వు అనేది కమ్యూనికేషన్తో పాటు డేర్నెస్ వచ్చేసి నీకు ఐటీకి అనేది షిఫ్ట్ అయ్యే ఛాన్సులు ఉంటాయన్నమాట. ఇలాంటి ఛాన్సులు అనేది అస్సలు పోగొట్టుకోవద్దు. అందుకే నేను అనేది మీ అందరి కోసం ఈ వీడియో ఉపయోగపడదు అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు అర్థమైంది అనుకుంటున్నా ఈ వీడియోలో ఏంటంటే మొత్తం కాన్సెప్ట్ వచ్చేసి ఒకటే అనమాట. జస్ట్ నాన్ ఐటీ నుంచి ఐటీకి అనేది షిఫ్ట్ అవ్వచ్చు. దానివల్ల ఏంటంటే మీకు ఎక్స్పీరియన్స్ కమ్యూనికేషన్ కూడా ఇంప్రూవ్ అవుద్ది. దానివల్ల ఉపయోగపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్కి. ఇలాంటి ఇంకా మరెన్నో వీడియోలు మీకోసం నేను అనేది చెప్తాను అనమాట. ఇంకా మంచి టిప్స్ అని తీసుకొస్తా. తప్పకుండా మళ్ళీ వెళ్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.